హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య అండి. ఛానల్ పేరు లావణ్య కుకింగ్ బ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదైతే గురువారం రోజు మేము పూరి చేసుకున్నామని చెప్పాను కదా. గురువారం అయితే పూరి చేసుకున్నామండి. ఇంకా వేరే స్పెషల్స్ అయితే ఏం లేదు. పప్పు టమాటా చేసి ఆ రోజు మూకుడు పెట్టాలి కంపల్సరీగా. అంటే అప్పలు కూడా చేసినా అండి. మా అమ్మ ఇంటికాడ చేసుకొని తెచ్చుకుని ఇప్పుడు ఇక్కడ నేను ఉండే ఇంట్లో అయితే మూకుడు పెట్టాలి కదా. ఆ రోజు కూడా కొన్ని ఏదైనా చేసుకోవాలంటే ఇక పూరి అయితే చేసిన అండి. పూరి చేసుకొని తిన్న తర్వాత నైట్ అయితే ఇక పడుకున్నామండి. ఏం పని లేదు. ఇంకా శుక్రవారం రోజు కనుమ కాబట్టి ఇక ముగ్గులు కూడా వేస్తారు. రథం ముగ్గు వేస్తారు కదా. రథం ముగ్గు అయితే నాకు వేయడం రాదండి. కింద మా ఓనర్స్ వేస్తే అయితే ఇక చూసిన అంతే. కలర్స్ కూడా ఏం నింపలేదు. చిన్న ముగ్గే కదా, నేను వెళ్ళలేదు. ఇంకా చూసి కదా రథం ఎంత బాగా వేసారో. సింపుల్గానే వేసారులేండి అందరూ. ఆ రోజు అందరూ ఎక్కువ ఏమి వేయలేదు. ఇక 2 days నుంచి వేసి అలసిపోయారు కదా. ఇక ముగ్గు చూసి ఫ్రెష్ అప్ అయ్యి లోపలికి వచ్చి టీ అయితే పెట్టుకున్నానండి. ఇక టీ కొంచెం అల్లం చాయ్ తాగిన. అల్లం ఈ కప్పు చూసి కదా ఎంత బాగుందో. మస్తు ఇష్టంగా కొనుక్కున్నా అండి కప్పు. మా చెల్లె కొనుక్కొచ్చింది. కానీ ఈ కప్పులో ఎందుకో టీ తాగినప్పుడల్లా నాకు తాగినట్టు ఉండట్లేదు మరి ఎందుకో. తర్వాత ఇంకా పాలు కొన్ని ఉంటే పాలు వేడి చేసి ఇక ఫ్రెష్ అప్ అయ్యి శుక్రవారం రోజు కదా. ఆ రోజు ఇంటి పక్క వాళ్ళందరూ సమ్మక్కం చేస్తున్నారండి. పసుబొట్టుకు కూడా రమ్మన్నారు నన్ను. నేను కూడా వెళ్ళాలని ఫ్రెష్ అప్ అయ్యి ఆ రోజైతే నేను అక్కడ వాళ్ళ లంచ్ కూడా పెడతామన్నారు కానీ నేను తినలేదండి. నాకు ఫాస్టింగ్ కదా, మటన్ పెడతారు కాబట్టి నేను తినలేదు. వట్టిగా పసుపు బొట్టుకైతే వేయొచ్చిన. శారీ కట్టుకుందాం అనుకున్నా కానీ నేను కట్టుకోలేదండి. వట్టి డ్రెస్సే వేసుకున్నా. ఇక సింపుల్గా అట్నే షాపుకి కూడా వెళ్ళాలి కదా. మళ్ళీ శారీ కట్టడం అదంతా పెద్ద పని అని ఒకటేసారి డ్రెస్ వేసుకొని రెడీ అయి ఉంటే పసుపు బొట్టు తీసుకొని తర్వాత షాప్కి వెళ్ళొచ్చు. అట్లనే ఈరోజు మా పాప వస్తుందండి. ఇంకా తనని కూడా తీసుకుని చీర కూడా తీసిన అండి. బయటకు చూసి ఎల్లో పింక్ అయితే తీసిన. ఇక నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదండి శారీ కట్టుకోవడం, అందుకే కట్టుకోలేదు. నిన్ననే శారీ కట్టుకున్న సంక్రాంతి రోజు. ఇవాళ అయితే ఈ డ్రెస్ శుక్రవారం కదా. శుక్రవారం అయితే నేను రెడ్ వేసుకుంటానండి. శుక్రవారం మంగళవారం అయితే రెడ్ కంపల్సరీగా వేసుకోవాలి. అంటే వేసుకుంటే మంచిది, కంపల్సరీ అని కాదు కానీ అట్లా వేసుకుంటే మంచిది అంటారు. ఇక మనకు కూడా ఉన్నాయి కదా. చాలామంది శుక్రవారం రెడ్డుల్లే కనబడతారు. రెడ్ డ్రెస్, రెడ్ శారీస్. నేను కూడా వేసుకున్నానండి. తర్వాత ఇంకా శుక్రవారం రోజు కనుమ అంటే మనకేముండదు పండుగ. చాలామంది కొంతమంది అయితే పసుపు బొట్టు ఇస్తారండి. ఇక నేనైతే మన సైడ్ అయితే ఇస్తారు. నేను కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉండే కానీ ఈసారి ఎందుకో వాళ్ళు లేనట్టుంది, పిలవలేదు. నేను కూడా వెళ్ళలే. పిలిచిన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిన. తర్వాత మా మమ్మీ వాళ్ళు కూడా చేస్తారండి సమ్మక్కని. అప్పుడు కూడా మంచిగా వీడియో తీసి పెడతా. ఈ రోజుకి పోయి మా పాప పోయి 8 రోజులు అవుతుందండి. 8 రోజుల నుంచి నాకైతే పని ఉండట్లేదు. ఇవాళ అయితే వస్తుంది కాబట్టి ఇక మెల్లగా ఈరోజు బెండకాయ చారు అయితే చేస్తున్నా అండి. నిన్నటిది పప్పు టమాటా కూడా ఉంది. బెండకాయ చారు ఇక 2 కాంబినేషన్లు బాగుంటాయి కదా. గ్యాస్ అంతా ఊడ్చి నీట్గా అంతా దులిపిన తర్వాత బెండకాయలు తీసుకొచ్చిండండి. బెండకాయలు ఉల్లాగా తీసుకొస్తే అవి అయితే కోద్దామని రెడీగా పెట్టుకున్నా. కొంచెం టీ ఉంటే పొద్దుడిది అదైతే వేడి చేసుకుంటున్నా అండి. నిన్ను స్నానం చేసిన తర్వాత కొంచెం టీ ఉంటే ఎప్పుడైనా అంతే కొంచెం అయితే ఉంచుకుంటాను అన్నట్లు. తర్వాత ఇక చింతపండు కూడా నానేసిన ఒక పక్కకి. కొంచెమే 1/2 కిలో బెండకాయలు సగం పెట్టినాడు అంతే. కానీ నేను బెండకాయ పులుసు ఎంత మంచిగా వచ్చిందంటే సేమ్ అసలు బాగా చెప్పొచ్చో లేదో తెలియదు కానీ చేపల కూర లెక్క వచ్చిందండి. బాగుంది. అంత మసాలా వేసి ఉల్లిగడ్డ కూడా ఉంది. తర్వాత కొన్ని బియ్యం అయితే దోశకి పెడదామని చెరిగినా అండి. కానీ దోశకైతే పెట్టలేదు. మా పాపకి స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉందండి. 50 సంవత్సరాలు అవుతుందంట స్కూల్ పెట్టి. ఆ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు. మా అందుకే వస్తుందండి, లేకపోతే మండే వచ్చేది. ప్రోగ్రామ్ ఉంది, ఖచ్చితంగా ఉండాలి. ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందంట. వీలైతే వీడియో తీస్తానండి. ఇంకా దోశ బియ్యం జరిగినా కానీ తర్వాత నాకు గుర్తొచ్చింది. ఫోన్ చేసింది అప్పుడే. ఫోన్ చేస్తే నేను ఏం చేస్తున్నావు అంటే బియ్యం జరుగుతున్న దోశకు పెడతా అంటే దోశ కొద్దు అయ్యో దోశ కింద పెడుతున్న ప్రోగ్రామ్ ఉంది అటే లంచ్ డిన్నర్ టిఫిన్స్ అన్నీ అక్కడనే పెడతారటండి 2 days. అయ్యో అని ఇక పక్కకు పెట్టేసి టీ అయితే తాగుతున్నా. టీ తాగిన తర్వాత వంట అయితే చేస్తానండి. కానీ ఎంత మంచిగా చేస్తారంటే సమ్మక్కకి మేము అటు గంగ ఉంటే ఇక్కడ మాకు మన ఊరి దగ్గర గంగ ఉంటుందండి. శివరాత్రి అప్పుడు గంగ స్నానాలు ఇట్లా చేసేస్తాము. అక్కడనే సమ్మక్క దేవుడు కూడా ఉంటాడు. సమ్మక్క సారక్క దేవుడు కూడా. అక్కడికి పోయి జాతరకు పోయి ఒక 3 రోజులు ఉంటారు కదా. మేమైతే ఒకరోజు పోయి ఉండి అక్కడ నైట్ మంచిగా అనిపిస్తుందండి. కానీ కొంచెం చలి పెడుతుంది కానీ ఎంత మంచిగా అనిపిస్తుంది. చెట్ల కింద చెట్లు ఉండే ఉష్కలు అన్నట్టు. ఉష్కల్లో మంచిగా పొయ్యి పెట్టుకొని వండుకొని తిని మంచిగా అనిపిస్తుంది నాకు. నేను తీస్తా వీడియో ఈసారి. మేము ఎప్పటి నుంచో పోతున్నామండి. మస్తు రోజులు అవుతుంది పోయి.
ఇక్కడ నా ఫేస్ చూసిరా, స్నానం చేసి మన ఫేస్కి అదేదో క్రీమ్ పెడతాము, ఇప్పుడు చలికాలం కదా పేలకుండా. నా ముఖం అయితే స్నానం చేయనట్టుగా జిడ్డుగా ఉంటుందండి. ఇక్కడ నేను బెండకాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అని చెప్తున్నా కానీ వాయిస్ మ్యూట్ చేసినండి తర్వాత, ఎందుకంటే అక్కడ మస్తు సాంగ్స్ వస్తున్నాయి పొద్దున్నే. అందుకే ఇక నేను ఇక్కడ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. డైరెక్ట్ వాయిస్ ఇద్దాం అనుకుంటున్నా కానీ ఎప్పుడైనా ఒక డిస్టర్బెన్స్ ఉంటుందండి. అందుకే ఇంకా గిన్నె అయితే పెట్టుకుని అందులో కొంచెం ధనియాలు, బియ్యం వేసి అయితే వేయించుతున్నా. నాకు మసాలా పొడి ఒకసారి చేసి పెట్టుకోవాలండి, ఎప్పటికప్పుడు చేసుడు అవుతుంది మధ్యలో. ఇది వరకు మంచిగా కిలకిలలు చేసి పెట్టుకునేదండి నేను. అల్లం వెల్లిపాయ కూడా కిలకిల పట్టి పెట్టేదాన్ని. ఈ మధ్యలో అయితే అస్సలు ఏది ఇంట్రెస్ట్ ఉండట్లేదు. చూసిరు కదా, కొన్ని బియ్యము, కొన్ని ధనియాలు వేయించి తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 వేయించి పెట్టినండి. కొన్ని ఉండే అవి వేసి మిక్సీ చేసి అయితే పట్టిన. మెయిన్ ఈ పొడితోటండి మనం ఏదైనా చింతపులుసు కర్రీ చేస్తే ఈ పొడి వేస్తే మాత్రం టేస్ట్ మస్తు ఉంటుంది. మళ్ళీ బాగా పుల్లగా కూడా ఉండదండి, మనం బియ్యం వేస్తాం కాబట్టి. ఒకవేళ ఈ పొడి మీకు రెడీగా ఉంటే బియ్య పిండి కొంచెం ఉంటే కూడా ఒక స్పూన్ మందం వాటర్లో కలిపి పప్పు చారులన్నా ఇలాంటి పులుసు, బెండకాయ పులుసు ఇలాంటి వాటిలో వేస్తే ఏంటంటే చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇట్లా నార్మల్గా ఉంటుంది, పులుపు ఉండదు, చప్పగా ఉండదండి. మీరు అందరు తినొచ్చు, ఇష్టపడేటట్లు బాగుంటుంది. ఇక్కడనైతే ఇక మిక్సీ పడుతున్నా. బెండకాయలు ఇట్లా అన్నీ కడిగేస్తే ముందు రూమ్లో చూసారు కదా ఎంత డస్ట్ ఉందో, అదంతా వెయ్యి తీయాలి. ఉల్లాకు తీసుకొస్తే అయితే బాగా పడుతుందండి. ఉల్లాకు, కొత్తిమీర ఇవన్నీ మనం చుంచినాక కాడలు క్లీన్ చేయడం బాగా మంచిగా ఇల్లు కూర్చున్నాక మొత్తము మట్టి అనిపిస్తుంది. ఇక్కడ అల్లం వెల్లిపాయ కూడా లేదని చెప్పినా కదా, అప్పుడు తీసి రోట్లో అయితే దంచుతున్నా అండి. అప్పుడు నాకు చేసేటప్పుడు కొంచెం అబ్బా కష్టం అనిపించింది, అన్నీ ఒకటేసారి చేయాలనిపించింది. కానీ కూర టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుందండి. కొంతమంది అందుకే ఎప్పటికప్పుడే తీసి పెట్టాలంటారు. చింతపులుసు కూడా తీసి పక్కకు పెట్టేసినండి, మంచిగా మెత్తగా అట్లా పిసికి. అసలు చింతపులుసు కొంచెం వేనీళ్ళలో వేసి పెడితే మంచిగా వస్తుందండి పులుసు. నేనైతే వేనీళ్ళలో ఏమి వేయలేదు, కానీ టైం లేనప్పుడు నేను ఇక పొద్దున్నే నానబెట్టిన చింతపండు కాబట్టి నాకు మస్తు టైం ఉంది. టైం లేనప్పుడు మనం కొంచెం చింతపండు వేసి గోరువెచ్చగా చేసి ఇట్లా చింతపండు సూప్ తీస్తే మంచిగా వస్తుందండి. అంతా కొంచెం పిండి అలా ఉన్న కాడికి మొత్తం మెంతులేసి పట్టేసినండి. పొడి వచ్చింది, డబ్బా నిండి వచ్చింది, పక్కకు పెట్టేసి ఉన్న పొడి అయితే ఇందులో వేస్తాను. ఒక 2 పావుల నూనె అయితే పోసినండి. పోసిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి గోలిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మన బెండకాయలు వేసి పసుపు వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఉప్పు, కారము, పసుపు అన్నీ వేయాలండి. ఫస్టే ముక్కలకే వేసిన తర్వాత ముక్కలు కొంచెం గోలినాక తర్వాత పులుసు వేయాలండి. అట్లయితేనే చిక్కగా వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే బెండకాయ ఇట్లా నూనె వేసి వెంటనే పులుసు మసిలేటప్పుడు అన్నీ ఎత్తారండి. అట్లా వేయొద్దు ఎప్పుడైనా. ఫస్ట్ మసాలాలు మనకు కావాల్సిన అన్నీ వేసిన తర్వాతనే పులుసు వేయాలి. అట్లయితేనే చిక్కగా వస్తుంది. నేను ఒక టమాటా కూడా వేసిన, ఎందుకంటే టేస్ట్ ఏదైనా పులుసు కర్రీలో ఒక టమాటా వేసి చూడండి. కాకరకాయ పులుసు, బెండకాయ పులుసు ఇలాంటి వాటిలలో, చేపల పులుసులలో కాదు, ఇలాంటి వాటిలలో వేస్తే మాత్రం నిజంగా చాలా మంచిగా ఉంటుందండి టేస్ట్ కూడా. ఈరోజు మా పాప వచ్చిన తర్వాత వీడియో తీసిన అండి, అదైతే రేపటి వీడియోలో పెడతా. ఏమేమి తెచ్చుకుంది ఆమె, వాళ్ళ పిన్ని డ్రెస్ కొనిచ్చి పంపిందంట. ఆమె ఎగ్జైట్మెంట్ అవుతుంది. నాకు ఎప్పుడైనా సరే అండి, పిల్లల్ని మనం వాళ్ళకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి మెయిన్ మనం ఆస్తిపాస్తులు ఇవ్వకుండా పర్లేదు, కానీ వాళ్ళకు మనం ఇవ్వాల్సింది ఫస్ట్ స్టడీ అండి. మంచిగా చదివిపియాలి మనం, కష్టపడడం మంచిదే. వాళ్ళకి క్యారెక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి క్యారెక్టర్ నేర్పాలి, చదువు ఉంచాలి. అదేనండి మనం వాళ్ళకి ఇచ్చే ఆస్తి. ఈ రోజులల్లో ఎంత చదువు ఉన్నా క్యారెక్టర్ లేకపోతే వేస్ట్ అండి, ఎంత ఆస్తి ఉన్నా చదువు లేకపోతే వేస్ట్ అండి. ఎప్పుడైనా సరే చదువు ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. ఈ 2 ఉంటే ఎక్కడైనా బతకగలుగుతారండి పిల్లలు. నేనైతే అదే ఫాలో అవుతా. కోట్లు సంపాదించి ఇచ్చినాక వాళ్ళు క్యారెక్టర్ లేకపోతే అది యూజ్ చేసుకోలేరు కూడా. నా దృష్టిలో అయితే అంతేనండి. ఇప్పుడు నా దగ్గర నా పిల్లలకు నేను ఇవ్వడానికి నాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, తినడానికి తిండి కూడా సరిగ్గా లేని టైంలో ఇప్పుడు నా పిల్లలకైతే నేను కష్టపడి, మేమిద్దరం కష్టపడి అయితే చదివిపోయాలని అయితే డిసైడ్ అయినా. ఎవరెన్ని మాటలన్నా, ఎంతోమంది వేరే స్కూల్లో చదివి అన్నా కూడా మేము కొంచెం ఈ స్కూల్నే చదివించాలని మేము ఫిక్స్ అయ్యి అట్లనే ఉంచుతున్నామండి. నేను మెయిన్ అదే ఒక్కటే ఫిక్స్ అయినండి. ఆస్తిపాస్తులు, ఇల్లులు, పొలాలు ఇవ్వకుండా పర్లేదు, చదివిస్తే చాలు, క్యారెక్టర్ ఇవ్వాలి, అబద్ధం ఆడకుండా నిజాయితీగా ఉండాలని మాత్రమే చెప్తానండి నేను ఎప్పుడైనా. అదే మనకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని నా ఫీలింగు.
మీరేమంటారో చెప్పండి, ఓకేనా. ఇంకా వంట అయిపోయిన తర్వాత మీకు తెలిసింది కదా గ్యాస్ ఎంత ఘోరంగా ఉంటుందో. నేను చూసినా వెనక క్లిప్ పెట్టుకోలేదు, ఎంత ఘోరంగా ఉండను. బొచ్చడి క్లిప్పులు ఉంటాయండి. నాకు గుర్తుకొచ్చింది, అందుకే ఒకసారి పోదాం. మరి వీడియోలో దారుణంగా కనబడతా అని పోయేలోపు ఒక ఫోన్ వచ్చిందండి. ఇంకా ఫోన్ మాట్లాడేసిన తర్వాత ఇదేం చూపించలేదు. గ్యాస్ దగ్గర ఫస్ట్ నేను వంట చేసిన తర్వాత నేను చేసిన మెయిన్ పని ఏంటంటే గ్యాస్ దగ్గర క్లీన్ ఉంచి నేను చేసిన వంటలన్నీ చిన్న గిన్నెలో ఊడ్చిపెట్టి బోధంతండి. అదే నాకు మంచిగా. తర్వాత ఇక తినేసి 12:31 అయిందండి. అక్కడ మా పాప బస్సు ఎక్కిందంటే మేమైతే షాప్కి వెళ్తున్నా. షాప్కి వెళ్ళిన తర్వాత ఇక ఆమె దిగేది అక్కడ అసలు 1:30కి ఎక్కితే 4 కూడా కాలండి, 3:30 అవుతుంది అంతే. ఇక లాస్ట్ మూమెంట్లో దగ్గరకు వచ్చేదాకా కొంచెం బస్సు ఆగిందంటే ఇక్కడ 4కి వచ్చిందండి. 2 గంటలలో వచ్చేసింది. చూసారు కదా, ఇదంతా మార్కెట్ అండి. మేము షాప్కి వెళ్ళే ఏరియా ఇదంతా చూపిస్తుంది. అందుకే ఎప్పుడు మీకు మార్కెట్ చూపిద్దామన్నా మార్కెట్ బంద్ ఉంటుందండి. మొన్న ఒకసారి కూరగాయల మార్కెట్ చూపిద్దామన్నా ఆ రోజు బంద్ ఉంది, ఈరోజు చూపిద్దామన్నా బంద్ ఉందండి. ఇక్కడ 10 రూపీస్ బజార్కి ఇట్లా అవన్నీ ఉంటాయి, అందుకే చూపిస్తున్నాయి. ఎప్పుడన్నా నేను నడిచేటప్పుడు నేను మా చెల్లి వచ్చినప్పుడు షాపింగ్కి వెళ్తే అప్పుడు చూపిస్తానండి, ఓకేనా అండి. చూసిరు కదా హాస్పిటల్లో 10 రూపీస్ బజార్లు అన్నీ ఒక దగ్గరే ఉంటాయండి, ఓకేనా అండి. బాయ్ ఫ్రెండ్స్. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేక్ కేర్.